ఆదికాండము 37 తీశారు అందరూ. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు భోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడ్చేయనుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, సర్వాధికారి, మీ ఘననామములకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మీ బల్ల చుట్టూ చేర్చిన విధానానికై స్తోత్రము నా ప్రభువా. నాయన, ఆకలితో ఆశతో మేము ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, తల్లి పక్షిరాజు అయా నా తండ్రి బిడ్డలకు ఏ విధంగా నోరు తెరిచి పెడుతుందో ప్రభు, ఆ విధంగా నా తండ్రి మీ బిడ్డలమైనటువంటి మాకు మీ వాక్యమును విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాను. తద్వారా మేము బలం పొందుకొని అయా నా తండ్రి నూతన బలమును పొందుకొని నూతన యవ్వనముతో ఆయన పైకి ఎగిరిపోవడానికి సహాయం చేయండి. మేము బలం పొందుకొని ఒకానొక దినాన ఆయన ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటి ప్రభువా అయా మధ్య ఆకాశంలో మిమ్మల్ని కలుసుకునేటువంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సహాయం చేయండి. చదివిన వాక్య భాగం మీది నాయన, దాని నుంచి ఆయన మీరు మాత్రమే బోధించగలరు ప్రభు. మేము కేవలం పేజీలు తిప్పమలం కానీ అయా నీవైతే నాయన దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, మర్మాన్ని ప్రభువ మాకు తెలియజేయగలవు, గూఢార్థాలను బయటికి తీయగలవు, రహస్యాలను బయలుపరచగలవు ప్రభు. కనుక మీరు రంగం మీదకి రండి. అల్పుడును, అయోగ్యుడిని, అదోషములను, అపరాధములను అయా నా తండ్రి క్షమించండి. ఇదిగో ప్రభువా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క సహోదరుని ఈ స్వాధీనం అందించుకోనండి. మీరు మాట్లాడే ప్రతి మాట అది వ్యర్థముగా పోకుండా మా హృదయాలను నేరుగా తాకున్నట్లుగా, మా హృదయాలకు అది అర్థమవునట్లుగా మీ యొక్క ప్రత్యక్షను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అనుకున్న రీతిగా మరి ఉదాహరణ ఈరోజు మరి థామస్ గారికి చెప్పాను వాకింగ్ చెప్పమని, కానీ కారపుట్లు కోట ఉండటాన్ని బట్టి ఇక్కడ రావడం జరిగింది. నిజానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు, అయినా సరే దేవుడు ఒక చిన్న అంశాన్ని ఇచ్చాడు కాబట్టి కొద్ది నిమిషాలు మనం దాన్ని ధ్యానం చేద్దాం. ఆమేన్. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగంలోంచి చిన్న వర్తమానం, అదేంటంటే యోసేపు యొక్క ప్రయాణం. ఆమేన్. యోసేపు యొక్క ప్రయాణం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చదువుకున్నామంటే ఒంటెల మీద ఇష్మాయేలీలు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. వెళుతూ వాళ్ళు ఏం మోసుకెళ్తున్నారు అని అంటే 3 విషయాలను మోసుకెళ్తూ ఉన్నారు. ఆమేన్. ఏమిటి అని అంటే అవి బోళము, మస్తకి, అలాగే గుగ్గిలం. ఆమేన్. ఈ 3 విషయాలు వాళ్ళు మోసుకెళ్తున్నారు. సో అవేంటో ఈరోజు మనం చూడటమే ఈరోజు మన అంశమే ఉన్నది. ఆమేన్. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మనం పైకి గమనిస్తే ఇక్కడ యోసేపుని వాళ్ళ అన్నలు ఏం చేశారంటే గుంటలో పడేశారు. ఎందుకు గుంటలో పడేశారంటే అతన్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు చంపాలనిపించింది అని అంటే యోసేపు వేసుకున్నటువంటి విచిత్రమైనటువంటి అంగీని బట్టి. ఆమేన్. సో ఆ అంగీని ఎవరు ఇచ్చారంటే తన తండ్రి ఇచ్చాడు. యాకోబు ప్రేమతోటి యోసేపుకు ఒక అంగీని తయారు చేసి ఇచ్చాడు. దాన్ని బట్టి, అలాగే యోసేపు కనిన కలలను బట్టి తన అన్నదమ్ములు, తన అన్నలు ఏం చేశారంటే తన సహోదరులు యోసేపు మీద పగబట్టారు. పగబట్టి యోసేపుని చంపాలనుకున్నారు.
సో చంపడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఆమేన్. అయితే మనకు తెలుసు యోసేపు యొక్క చరిత్ర, యోసేపు యొక్క జీవితము ఎవరిని చూపిస్తూ ఉంది అని అంటే అది యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంది. ఆమేన్. సో యోసేపు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా అది యేసుక్రీస్తు జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆమేన్. సో ఏ విధంగా యోసేపుని అన్నలు ద్వేషించారో, ఏ విధంగా తన తోడబుట్టిన వాళ్ళే యోసేపుని ద్వేషించారో, అలాగే యేసుక్రీస్తుని కూడా తన సొంత ప్రజలు ద్వేషించారు. ఆమేన్. సో యోసేపుని ఏ విధంగా తన అన్నలు అన్యులకి అమ్మారో, అన్యులకి అప్పగించారో, అలాగే యేసుక్రీస్తుని కూడా సిలువ వేయడానికి అన్యులకి అప్పగించారు. ఆమేన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడంటే గుంటలో ఉన్నాడు. సో గుంటలో ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే భోజనం చేస్తున్నారు. గుంటలో సహోదరుని పెట్టుకొని వీళ్ళు భోజనం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ప్రేమ కానీ కనికరం కానీ ఏమీ లేదండి. అంటే ఎలాంటి మనుషులుగా ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఓకే. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు యోసేపు ఎందుకు ఆ గుంటలో ఉన్నాడు అని అంటే తను కలిగిన కలలను బట్టి. సో తన కళ్ళను బట్టి ఏమిటంటే వాళ్ళు తన సహోదరుల కంటే కూడా ఉన్నతంగా ఉన్నారని, ఉండబోతున్నాడని దేవుడు యోసేపుకి చూపించాడు. ఆ విషయం వాళ్ళకి నచ్చలేదు. అందుకోసం యోసేపు మీద వాళ్ళు పగబట్టారు. సో కాబట్టి ఇప్పుడు పగబట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యోసేపుని తీసుకెళ్ళి చంపడానికి గొంతులో వేశారు. అక్కడ నీళ్లు లేవు కాబట్టి అతడు బ్రతికాడు. ఓకే. సో ఇప్పుడు అతను చంపాలని ఉద్దేశం ఉన్న తర్వాత, వీళ్ళు గొంతులు వేసిన తర్వాత ఒక అతనికి ఆలోచన వచ్చింది. ఏమనంటే వీడిని చంపితే మనకేంటి ప్రయోజనం, వీడిని అమ్మితే మనకు డబ్బులు వస్తాయి కదా. వీడిని చంపితే మనకేంటి ప్రయోజనం ఉండదు కదా, అమ్మితే డబ్బులు వస్తాయని ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది. ఆ వ్యక్తి ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి పేరేంటి తెలుసా? యోధా. ఆ వ్యక్తి పేరు యోధా. సో యోధా తన తమ్ముడిని ఏం చేయాలనుకున్నాడు? అమ్మాలనుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు నమ్మింది కూడా ఎవరు? యోధానే. ఇస్కరియోతు యోధానే. యోధా గోత్రం చెందినవాడే అమ్మాడు. సో కాబట్టి ఇప్పుడు అమ్మాలన్న ఆలోచన వచ్చింది యోధాకి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ ఇష్మాయేలీలు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే యేసుక్రీస్తు ఐగుప్తు దేశానికి, యేసుక్రీస్తు అన్యుల దేశానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది. సో యోసేపు జీవితంలో ఏం జరుగుతుందో యేసుక్రీస్తు జీవితంలో కూడా అదే జరిగింది. హల్లెలూయా. సో యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ అన్నల దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఎక్కడికి వచ్చాడు? రావటం ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు, తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? తిరస్కరించడాన్ని బట్టి. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని తిరస్కరించారు. తిరస్కరించిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అయితే ఈ గ్యాప్లో ఏం జరుగుతుందో చూడండి. యోసేపు తన అన్నల దగ్గర నుంచి ఐగుప్తుకి వెళ్ళాలి. వెళ్ళబోయే గ్యాప్లో మనకి ఇక్కడ కొన్ని విషయాలు కనపడుతున్నాయి. ఓకే, రైట్. ఏంటి ఆ విషయాలు అంటే యోసేపు అనగా యేసుక్రీస్తు ఈ విషయాల గుండా వెళ్ళాలి. వెళితేనే ఆయన అన్యుల దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. సో ఆ గుంటలో నుంచి ఆ యేసుక్రీస్తు ఒక జర్నీ ద్వారా, ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళిన తర్వాత ఆయన అన్యుల దగ్గరికి వెళ్తాడు. ఓకే. సో కాబట్టి ఇక్కడ యోసేపు జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి మనము గమనిద్దాం. ఇప్పుడు ఆ ఇష్మాయేలీల దగ్గర ఏమున్నాయి? వాళ్ళు ఒంటెల మీద వెళ్తున్నారు. ఆ ఇష్మాయేలీలు కొన్ని మోసుకుపోతున్నారంట. సో ఏం మోసుకుపోతున్నారు అని అంటే ఒకసారి 25వ అధ్యాయం 25వ వచనం మరి ఒకసారి చూద్దాం. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము, ఏముందంట వాళ్ళ దగ్గర? గుగ్గిలము, మస్తకియు, బోళమును 3 ఉన్నాయి అక్కడ. ఓకే, గుగ్గిలం,
మస్తకి ఇవి యేసుక్రీస్తు జీవితానికి ఎలాగ సాదృశ్యం? ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుందో యేసుక్రీస్తు కూడా అదే జరగాలి. ఆమేన్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? గుగ్గిలం, మస్తకి, మూడోది బోళము. హల్లెలూయా. సో యోసేపు తన అన్నల దగ్గర నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ముందు ఈ మూడు కనపడుతున్నాయి. యోసేపు తన అన్నల దగ్గర నుంచి అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ మూడు కనపడుతున్నాయి. ఆమేన్. రైట్. అలాగే యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలు దగ్గర నుంచి అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ మూడింటి కూడా వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మూడేంటో చూద్దాం. గుగ్గిలం అంటే దేనికి సాదృశ్యం అంటే గుగ్గిలం మెడిసిన్కి సాదృశ్యం. గుగ్గిలం అనగా మందు. హల్లెలూయా. అనగా గుగ్గిలం అనగా స్వస్థత. హల్లెలూయా. గుగ్గిలం అనగా స్వస్థత. ఆమేన్. గుగ్గిలం అనగా మన ప్రవక్త అన్నాడు అది పరిశుద్ధాత్మ. ఆమేన్. అదేంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ గుగ్గిలం అనగా స్వస్థత అనగా యేసుక్రీస్తు అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఏం చేయబడ్డాడు అంటే ఏమి ఇచ్చాడు మనకంటే స్వస్థత, అలాగే పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆ తర్వాత మస్తకి అనగా ఇంగ్లీష్లో స్పైసెస్ అంటారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మగ్దలేని మరియా ఇంకా కొంతమంది ఆ యేసుక్రీస్తు శరీరానికి పూయడానికి కొన్ని తీసుకొని వచ్చారు. ఏంటవి? ద్రవ్యములు. ఆ ద్రవ్యం ఏదో కాదు, మస్తకి అంటారు దాన్ని. ఆమేన్. ఆ ద్రవ్యం ఏంటంటే మస్తకి, స్పైసెస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ మస్తకి ఏం చూపిస్తూ ఉంది అని అంటే యేసుక్రీస్తుని పాతి పెట్టేటువంటి ప్రాసెస్లో ఉపయోగించేదని చూపిస్తూ ఉంది. ఆమేన్. సో ఆ మగ్దలేని మరియా వాళ్ళందరూ దేన్ని తీసుకొని వచ్చారు? ఈ మస్తకిని తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు శరీరానికి పూయడానికి, అనగా పాతి పెట్టేందుకు, దాన్ని సిద్ధపరచడానికి. అనగా ఈ మస్తకి దేన్ని సూచిస్తూ ఉందంటే యేసుక్రీస్తుని పాతి పెట్టడం గురించి చూపిస్తూ ఉంది. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క సమాధిని సూచిస్తూ ఉంది. అలాగే బోళము దేన్ని సూచిస్తూ ఉందంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ మూడింటి గుండా వెళ్ళిన తర్వాతే అన్యుల దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఫస్ట్ మరణం అవ్వాలి, ఆ తర్వాత సమాధి చేయబడాలి, ఆ తర్వాత ఆయన స్వస్థత కోసము కూడా ఆయన మరణించాడు. అనగా స్వస్థత దేవుడు మనకి ఇచ్చాడు, అలాగే ఆయన పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు తన సిలువలో ఈ మూడింటిని కూడా చేసి ఇప్పుడు చివరికి పరిశుద్ధాత్మగా ఆ పెంతెకొస్తు దినాన 120 మంది మీదకి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో 120 మందికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సంఘం అనేది ప్రారంభమయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సంఘము అన్యుల దగ్గరికి వెళ్ళింది. అనగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఆ తర్వాత అన్యుల దగ్గరికి వెళ్ళింది. ఈ సువార్త ఎక్కడికి వెళ్ళింది? అన్యుల దగ్గరికి వెళ్ళింది. సో ఎప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళిందంటే ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన కల్వరి శిలువలో ఆ పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మని 120 మంది మీదకి పంపించిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉందంటే ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్తా ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ యోసేపు యొక్క జీవితంలో ఆయన అన్నల దగ్గర నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ముందుగా ఈ 3 విషయాల గురించి అక్కడ మనకు చూపిస్తున్నాడు దేవుడు. అవి యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు బాగానే ఉంది, మరణం, సమాధి, పరిశుద్ధాత్మ. మరి ఆయన తిరిగి లేవటం అది కూడా కావాలి కదా. ఆమేన్. సో తిరిగి లేవటం అంటే ఏంటంటే ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మే తిరిగి లేవటాన్ని కూడా చూపిస్తూ ఉంది. ఆమేన్. ఎందుకనంటే బైబిల్ రాయబడింది ఆయనలో ఉన్నటువంటి ఆత్మే అనగా దేవుని ఆత్మ ఆయన తిరిగి లేపింది.
హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని తిరిగి లేపింది. అనగా ఈ గుగ్గిలో ఏం చూపిస్తూ ఉందంటే స్వస్థతని మాత్రమే కాదు, పరిశుద్ధాత్మనే కాదు, ఆయన పునరుద్ధానాన్ని కూడా చూపిస్తూ ఉంది. ఆమేన్. ఓకే. సో ఇప్పుడు మరణం అయ్యాడు, సమాధి చేయబడ్డాడు, స్వస్థత ఇచ్చాడు, అలాగే పరిశుద్ధాత్మ అనగా పునరుద్ధానం అయ్యాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ విధంగా యేసుక్రీస్తు అన్యుల్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన ఆ విధంగా అన్యుల దేశంలోకి వెళ్ళి ఆ విధంగా దేవుడు అన్యుల్ని తనకి కుమారులుగా కుమార్తెలుగా యేసుక్రీస్తు చేసుకున్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత, ఓకే, సో యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమొచ్చిందంటే అభివృద్ధి. ఆమేన్. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వృద్ధి. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ వీటి గుండా వెళ్ళక మునుపు యోసేపు ఏ స్థితిలో ఉన్నాడంటే కేవలం కలగనేవాడి స్థితిలోనే ఉన్నాడు. ఆమేన్. కానీ వీటి గురించి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యోసేపు ఏమయ్యాడంటే ఆ కళని జీవించేవాడుగా మారాడు ఆయన. హల్లెలూయా. సో ఎప్పుడైతే యోసేపు ఈ శ్రమల గుండా ఈ శోధనల గుండా వెళ్ళాడో, ఆమేన్, అప్పుడు ఆయన కళలు కనేవాడుగా ఉండట్లేదు, కానీ ఆ కళల్ని జీవించేవాడుగా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే ఈ యోసేపు అమ్మబడిన తర్వాత ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన మిలిటరీ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? మిలిటరీ అంటే ట్రైనింగ్, కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి మిలిటరీ మ్యాన్ దగ్గరికి యోసేపు వెళ్ళాడు. ఫరో అంటే పోతీఫర్ అంటే ఎవరు? పోతీఫర్ అంటే ఎవరో తెలుసా? ఆయన మిలిటరీ మ్యాన్. ఆమేన్. సైన్యాధ్యక్షుడు ఆయన. హల్లెలూయా. సో యోసేపు ఆశీర్వదించబడాలి అంటే ఓకే, అతను కఠినమైనటువంటి శిక్షణ గుండా వెళ్ళాలి కాబట్టి, ఆమేన్, దానికి సాదృశ్యంగా దేవుడు యోసేపుని ఎక్కడ పెట్టాడు? మిలిటరీ మ్యాన్ దగ్గర పెట్టాడు. అలాగే యేసుక్రీస్తు కూడా అభివృద్ధి చెందాలి, యేసుక్రీస్తు కూడా ఆశీర్వించబడాలి అని అంటే ఓకే, ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, మనిషి శరీరం ధరించుకొని వచ్చాడు. ఆయన దేవుడు ఆశీర్వదించాలి అని అంటే దానికంటే ముందుగా కఠినటువంటి మార్గం గుండా, ఆమేన్, అవమానాలు, శోధనలు, మరణము, సమాధి, వీటన్నిటి గురించి యేసుక్రీస్తుని దేవుడు తీసుకుని వెళ్ళి తద్వారా యేసుక్రీస్తుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఓకే. సో యోసేపు ఎక్కడ అడుగు పెట్టాడు? ఫస్ట్ పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడు. 39వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది అన్నమాట. పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అక్కడ ఏమైంది? 39:3 యెహోవా అతనికి తోడేయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించింది. ఆమేన్. సో యోసేపుకి దేవుడు తోడైనందున యోసేపు ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతుందంట. యోసేపు ఏ పని చేసినా సరే అది ఇక తిరుగులేదు దానిలో. ఓకే, అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ విషయం పోతీఫర్ గమనించాడు. ఆమేన్. గమనించి ఇక తన ఇంటి అంతటిని కూడా తీసుకొచ్చి యోసేపు చేతిలో పెట్టాడు. ఆమేన్. సో ఎప్పుడైతే పెట్టాడో ఇప్పుడు పోతీఫర్ ఇల్లు కూడా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. అలాగే అక్కడి నుంచి జైల్లోకి వెళ్ళాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? జైల్లోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళినా కూడా జైల్లో కూడా యోసేపు ఫలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జైల్లో కూడా యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఓకే, 39వ అధ్యాయం 23వ వచనంలో ఆ విషయం మనం గమనిస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు 39 కదా, 39 యెహోవా అతనికి తోడేండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండాను అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. సో యోసేపు ఏం చేసినా సరే అది సఫలమవుతూ ఉంది. ఎందుకంటే యెహోవా దేవుడు యోసేపుకి
తోడుగా ఉన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులు, ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఆ యాకోబు యోసేపుని దీవిస్తూ ఉన్నాడు. ఎలా దీవిస్తున్నాడో ఒకసారి చూడండి. 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపుని ఏ విధంగా దీవిస్తున్నాడంటే తనకున్న కుమారులందరికంటే కూడా ఉన్నతంగా, ఆమేన్, ఎక్కువగా ఎవరిని దీవిస్తున్నాడంటే యోసేపుని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. 49 ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ. ఇది ఒట్టి ఫలించడు కొమ్మ కాదు, ఊట దగ్గర అంటే నీళ్ల దగ్గర ఉండేటువంటి కొమ్మ. ఇంక దానికి అద్దు ఉండదు, ఇక అది పెరుగుతూనే ఉంటుంది. ఆమేన్. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్. అంటే ఏ అడ్డం వచ్చినా సరే అది దాన్ని అధిగమించి మరి దానికి పైగా అది ఫలించడం అనేది జరుగుతుంది. ఆ విధంగానే యోసేపు కూడా ఫలిస్తాడు. విలుకాండ్రు అతను వేధించిరి, అంటే తన అన్నదమ్ములు వేధించారు. వారు బాణములను వేసి అతని హింసించిరి. ఇప్పుడు చూడండి, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఆమేన్. ఇశ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ. ఇప్పుడు చూడండి ఏ విధంగా దీవిస్తున్నాడు. పైనుంచి దీవెనలు వస్తాయంట. ఆమేన్. పైనుంచి మింటి దీవెనలు అంటే ఆకాశం నుంచి దీవెనలు. ఎవరికి? యోసేపుకి. క్రింది దాగి ఉన్న అగాధమ జలముల దీవెనలతోనూ, కింద దాగి ఉన్న అగాధ జలాలతో కూడా దీవిస్తాడట. స్తనముల దీవెనలతోనూ, ఓకే, పాలు. గర్భముల దీవెనలతోనూ, అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది ఉండదు. అలాగే నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్. నీ తండ్రి దీవెనలు, ఇప్పుడు చూడండి ఇంకేమంటున్నాడు, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. ఇప్పుడు చూడండి యాకోబు ఏమంటున్నాడంటే, నీ తండ్రి దీవెనలు అంటే యాకోబు దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన అంటే నా పూర్వీకుల కంటే వాళ్ళ దీవెనల కంటే పైన ఉన్న దీవెనలు అవి. అంటే అబ్రహాము ఇస్సాకు కంటే కూడా యాకోబు ఇంకా దీవించబడ్డాడంట. హల్లెలూయా. సో చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. ఎవరు? యాకోబు యొక్క దీవెనలంట అబ్రహాము ఇస్సాకు కంటే కూడా ఇంకా ఎక్కువైనటువంటి దీవెనలంట. ఇప్పుడు చూడండి, అవి యోసేపు తల మీదను, అంటే యాకోబుకు వచ్చిన దీవెనలు అన్నీ కూడా అవి తన పితరుల కంటే ఉన్నతమైన దీవెనలు. అవన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయంట? యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. హల్లెలూయా. సో తన సహోదరుల నుంచి దూరంగా ఉన్నాడు కదా ఎవరు? యోసేపు. కాబట్టి అతని మీదకి అవి వచ్చును. అంటే ఇదంతా చూస్తే ఏమర్థమవుతుందంటే యాకోబు తన మిగిలిన కుమారులందరికంటే కూడా యోసేపుని ఎక్కువగా దీవించాడు. హల్లెలూయా. ఇంకా మీరు కిందకి చదివితే అక్కడ ఏముంటుందంటే, యోసేపు కంటే యాకోబు మిగిలినటువంటి కుమారుల కంటే కూడా 2 పౌళ్ళు ఎక్కువ ఇచ్చాడంట. ఆమేన్. ఎక్స్ట్రా ఇచ్చాడంట యాకోబు. ఎందుకు ఆ విధంగా దీవిస్తున్నాడు యాకోబు యోసేపుని? యాక్చువల్గా జ్యేష్ఠ కుమారుడికే ఎక్కువ భాగం రావాలి, కానీ చిన్నవాడు యోసేపు. సో అతనికి ఒక జ్యేష్ఠ కుమారుడు దీవించినట్టుగా యాకోబు దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా ఎక్కువ దీవెనలు యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే యోసేపు మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, నిజానికి జ్యేష్ఠపుత్రుడు ఎవరంటే యోసేపే. హల్లెలూయా. ఎందుకనంటే మొట్టమొదటిగా అసలు పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరిని? రాహేలు. ఊడిగం చేసింది ఎవరి కోసం? రాహేలు కోసం. ఓకే. కానీ తన మామ మోసం చేసి లేయని ఇచ్చాడు. ఓకే. కాబట్టి ఆమె పెద్ద భార్య అయింది. ఓకే. ఆ తర్వాత ఆమెను సరిగా ప్రేమించకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడంటే రాహేలు గర్భాన్ని మూసినందువలన ఇప్పుడు లేయా గర్భం నుంచి వచ్చినటువంటి రూబేను జ్యేష్ఠపుత్రుడు అయ్యాడు. నిజానికి ఓకే
లేయని కాకుండా రాహేల్నే ఇచ్చి ఉంటే ఆమెన్. సో ఇప్పుడు ఆమె గర్భాన పిల్లలు పుట్టిండేవాళ్ళు. ఆ పిల్లలు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు వస్తారు? ఫస్ట్ యోసేపే వచ్చి ఉండాడు. కాబట్టి ఆ యోసేపే జ్యేష్ఠపుత్రుడిగా కావాలి నిజానికి. ఆమెన్. సో కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు జ్యేష్ఠపుత్రుడు అని అంటే యోసేపే జ్యేష్ఠపుత్రుడే అన్నాడు. హల్లెలూయా. నిజానికి యాకోబు ఏసావు కాదు జ్యేష్ఠపుత్రుడు, యాకోబే. ఆమెన్. సో ఈ యాకోబుని దాటుకొని ఓకే ఏసావు ఏం చేస్తున్నాడంటే గర్భంలో నెట్టేసి ముందుకు పోతున్నాడంట. ఆమెన్. అందుకోసమే యాకోబు అంట ఆ ఏసావు మడెం పట్టుకున్నాడంట. రే నేను కదా పోవాల్సింది, ముందు నేను కదా బయటికి పోవాలి, నువ్వు పోతున్నావు ఏంటని చెప్పి ఆ మెడ పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. సో ఆ విధంగా పెరుగులాట అనేది వాళ్ళ మధ్య జరిగింది. కానీ నిజానికి బయటికి రావాల్సింది ఎవరు? యాకోబు. అయితే ఏసావు ముందుకు వచ్చాడు. కానీ దేవుడు ఎవరికి జ్యేష్ఠత్వం ఇవ్వాలనుకున్నాడో వాళ్ళకే ఇది దక్కింది. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనమే అసలు జ్యేష్ఠ కుమారులు. ఆమేన్. సో కాబట్టి మనకే దీవెనలు రావాలి. కానీ మనం ఎలా ఉన్నాం? మన సాతాను మనల్ని ఎలా చేశాడంటే, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళరా, మీకు అసలు ఏమీ తెలియదని చెప్పి మనల్ని చెత్తకు పుల్లబడేసినట్టుగా చేశాడు సాతాను. హల్లెలూయా. కానీ మన దేవుడు మనల్ని దీవించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఏ విధంగా దీవించబడతా ఉన్నాడో, యోసేపు ఏ విధంగా ఆశీర్వించబడతా ఉన్నాడో, ఇప్పుడు ఈ భూమి మీద ఒక ప్రజలు ఉన్నారు, వాళ్ళను కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో కాదు, కానీ అది నువ్వు నేనై ఉన్నాము. ఆమేన్. చూడటానికి చిన్నవాళ్ళుగా ఉండొచ్చు, చూడటానికి జ్ఞానం లేని వాళ్ళగా ఉండొచ్చు, చూడటానికి పేదవాళ్ళుగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్న ప్రజలు మనమై ఉన్నాము. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, మనం ఎక్కడుంటే అక్కడ ఫలింపు. హల్లెలూయా. సో ఈరోజు ఆ రోజు ఐగుప్తు దేశంలో పోతీఫరు ఎప్పుడైతే యోసేపుని పెట్టుకున్నాడో తన ఇంట్లో, తన ఇల్లంతా కూడా దీవించబడింది. ఆమేన్. ఎప్పుడైతే ఆ జైల్లోకి వెళ్ళాడో ఆ జైలంతా కూడా దీవించబడింది. ఎప్పుడైతే ఫరో తర్వాత ఫరోలాగా ఆ దేశం మొత్తానికే యోసేపు అధికారి అయ్యాడో దేశం అంతా కూడా ఆశీర్వించబడింది. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే ఆశీర్వించబడాలి అని అంటే ఆమేన్. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తే ఆశీర్వించబడతారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వధువుకి సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ వధువు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఆ వధువుని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆశీర్వాదాలు అనేవి వాళ్ళకు కూడా ఫలిస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యాకోబుని బట్టి దేవుడు ఏం చేశాడంటే లాభాన్ని దీవిస్తూ ఉన్నాడంట. ఆమేన్. యాకోబుకి యెహోవా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి మందలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయి. అతను లాభాన్ దగ్గర ఆశ్రయం పొందాడు. కాబట్టి ఇప్పుడు లాభాన్ మీద కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దీవెనలు కుమ్మరించాడు. ఆమేన్. విస్తరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే యోసేపు కొమ్మలు అనేవి గోడ ఎక్కి వెళతాయంట. ఆమేన్. సో యోసేపు ఎక్కడున్నా సరే కేవలం యోసేపుకే కాదు, ఆ యోసేపు ఎవరైతే యోసేపుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు వెళ్తాయి. హల్లెలూయా. అలాగే ఈరోజు వధువు ఎక్కడుందో అక్కడ వధువుకు మాత్రమే కాదు, వధువుకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, హల్లెలూయా, వధువుని ఎవరైతే దీవిస్తారో, వధువుని ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళకు కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన స్థానం ఏమిటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ లోకానికి ఆశీర్వాదము, మనం ఈ లోకానికి దీవెనలు తీసుకొచ్చేవాళ్ళం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యోసేపుని దేవుడు ఆ విధంగా దీవించాడు. యోసేపుని దేవుడు ఆ విధంగా పెట్టినందువల్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఎక్కడ అడుగు పెట్టినా సరే అక్కడ ఆశీర్వాదము ఉండాలి. ఓకే. అలా ఉండట్లేదు అని అంటే మన జీవితాన్ని మనము సరి చూసుకోవాలి. ఆమేన్. మన జీవితం వాక్యానుసారంగా ఉందో లేదో మనము చెక్ చేసుకుని మనం దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. సో ఇప్పుడు యోసేపు ఆ విధంగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత అనేక శ్రమలు, అనేక బాధలు అనిపించిన తర్వాత తద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే యోసేపుని ఓకే తన కళలు ఏవైతే వచ్చాయో ఆ కళలన్నింటినీ కూడా జీవించే స్థానంలో తీసుకుని వెళ్ళాడు. ఆమేన్.
ఒకప్పుడు కళలు ఏమైనా వచ్చినాయి, తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు అందరూ కూడా అతనికి సాష్టాంగ పడతారని చెప్పి కళ వచ్చింది. కానీ ఆ కళ ఎప్పుడు నెరవేరింది అని అంటే యోసేపు ఈ శ్రమల గుండా, ఈ శోధనల గుండా వెళ్ళిన తరువాతే ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. అలాగే ఈరోజు మనల్ని దేవుడు దీవిస్తున్నప్పటికీ, మనకు ఆశీర్వాదాలు దేవుడు ముందుగానే ఇచ్చినప్పటికీ మనం కూడా యోసేపులాగా ఫలించే కొమ్మగా ఉండాలి అంటే, మనం కూడా ఫలించాలంటే మనము ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. మనం కూడా శ్రమలు, శోధనలు వీటిని కూడా దేవుడు తీసుకుని వెళ్తూ ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వాదం ఉండేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా యోసేపుని తీసుకుని వెళ్ళాడు. యోసేపుని తీసుకుని వెళ్ళి ఆడ కూర్చోబెట్టి తన అన్నదమ్ములకి, తన తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ కూడా ఒకానొక సమయంలో జీవప్రదాతగా ఉన్నాడు. ఆమేన్. సో వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు, ఇప్పుడు యోసేపు మమ్మల్ని చంపేస్తాడేమో, మేము అతన్ని చంపడానికి ప్రయత్నం చేసాం, ఇప్పుడు మా మీద పగ తీర్చుకుంటాడని చెప్పి అన్నప్పుడు యోసేపు అన్నాడు, అన్నలారా మీరు భయపడొద్దు, ఎందుకంటే మీ ప్రాణాన్ని నిలపడం కోసమే దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చాడు, మీ ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేశాడు, కాబట్టి మీరు బాధపడొద్దు అని చెప్పి యోసేపు ఆ విధంగా ఓదార్చాడు వాళ్ళని. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనల్ని కూడా దేవుడు అనేక కష్టాలు గుండా, బాధలు గుండా తీసుకుని వెళ్ళిన తర్వాతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన కష్టాలు, బాధలు అనుభవించిన తర్వాతే ఆయన్ని దేవుడు ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళాడు. ప్రతి మోకాలు కూడా యేసుక్రీస్తు ముందు వంగేలాగా, ప్రతి ఒక్క నాలుక కూడా యేసుక్రీస్తు నామాన్ని స్తుతించేలాగా, ఆమేన్, పరలోకం సైతము ఆయన వైపు తలెత్తుకొని చూసేలాగా దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడంటే, దానికంటే ముందుగా దేవుడు అత్యంత కఠినమైనటువంటి ఆ మరణం గుండా, అత్యంత కఠినమైనటువంటి ఆ శ్రమల గుండా యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి దేవుడు చివరికి యేసుక్రీస్తుని ఆ విధంగా ఆశీర్వదించాడు. ఆమేన్. కాబట్టి మనం కూడా కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనల్ని, మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క గుణాన్ని అవి మలుస్తూ ఉంటాయి. సో యేసుక్రీస్తు సైతం, యేసుక్రీస్తు దేవుడయ్యండి. ఆమేన్. ఆ వాక్యం చెప్పడం ఒక ఆశ్చర్యం వేస్తుంది. యేసుక్రీస్తు అంట తనకు వచ్చిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడంట. ఆమేన్. తనకు వచ్చిన శ్రమల ద్వారా తన యొక్క గుణం అనేది, క్యారెక్టర్ అనేది మలచబడతా ఉంది. దేవుడు అయినటువంటి యేసుక్రీస్తే ఆ విధంగా నేర్చుకుంటే శ్రమల ద్వారా మరి మనం నేర్చుకోవద్దా? మనకి గుణం ఊరికనే రాదండి. మన యొక్క మంచి లక్షణం అనేది మనకి ఊరికనే రాదు, కానీ అది శ్రమలు గుండా, శోధనలు గుండా, బాధలు గుండా వెళ్ళినప్పుడే మన యొక్క గుణం అనేది రూపుదిద్దబడుతుంది. మనం మంచి వ్యక్తులుగా, మన యేసుక్రీస్తు చేత, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడు ఉంటామంటే ఈ శ్రమలు, శోధనలు అనేటువంటి ఆ కొలిమిల నుంచి మనం వెళ్ళినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా దేవుడు యేసేపు యొక్క జీవితం నుంచి మనకి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ బోళము, ఆ మస్తకి, ఆ గుగ్గిలం, ఇవన్నీ కూడా ఏమిటంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తు దేశానికి, అన్యుల దేశానికి, అన్యుల దగ్గరికి వెళ్ళబోయే ముందు యేసుక్రీస్తు ఈ మూడింటి గురించి వెళ్ళాలని చెప్పి దేవుడు యోసేపు జీవితం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో గుగ్గిలం అనగా అది స్వస్థతని, అలాగే పరిశుద్ధాత్మని, అలాగే పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉంది. అలాగే మస్తకి అనేది అది యేసుక్రీస్తు సమాధి చేయబడతాడని, అలాగే బోళం అనేది యేసుక్రీస్తు మరణిస్తాడని చెప్పి చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన అన్యుల దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగాయి. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక.